మీరు జాబ్ చేస్తున్నారా? మీ సాలరీని డబుల్ చేసుకోవాలని అనుకుంటున్నారా? 2x యువర్ సాలరీ ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వండి. దేశంలోనే అత్యంత పిన్న వయస్సు ఎంపీలలో ఒకరిగా గుర్తింపు పొందిన తేజస్వి సూర్య ఓ ఇంటివాడయ్యాడు. చెన్నైకి చెందిన ప్రముఖ గాయని శ్రీవస్త్రి స్కంద ప్రసాద్ను మనువాడారు. వీరి వివాహం బెంగళూరులో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు, బీజేపీ నేతలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఎలాంటి హడావుడి లేకుండా సంప్రదాయ పద్ధతిలో తేజస్వి సూర్య శివావ్రి ఒకటయ్యారు. బెంగళూరులోని కనకపుర రోడ్డులోని ఒక ప్రైవేటు రిసార్ట్లో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వివాహ వేడుక జరిగింది. శివశ్రీ స్కందప్రసాద్ తేజస్వి సూర్య సాంప్రదాయ దుస్తువులలో కనిపించి అందరినీ ఆకర్షించారు. ఇక తేజస్వి సూర్య వివాహానికి కేంద్ర మంత్రులు అర్జున్ రామ్ మేఘవాలా, వి సోమన్న, బీజేపీ నేతలు అన్నామలై, అమిత్ మాలవీయ, బివై విజయేంద్ర తదితరులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. 34 తేజస్వి సూర్య దేశంలోనే అత్యంత పిన్న వయస్సు ఎంపీలలో ఒకరిగా గుర్తింపు పొందారు. సూర్య వృత్తిరీత్యా లాయర్. 2019, 2024 ఎంపీ ఎన్నికలలో గెలుపొందారు. కాగా 2020 నుంచి భారతీయ జనతా యువమోర్చా జాతీయ అధ్యక్షుడిగా తేజస్వి సూర్య కొనసాగుతున్నారు. ఇక చెన్నైకి చెందిన శివశ్రీ స్కందప్రసాద్ ప్రసిద్ధ కర్ణాటక సంగీత గాయని, భరతనాట్య కళాకారిణిగా గుర్తింపు పొందింది. శాస్త్ర యూనివర్సిటీ నుంచి బయో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. 1 ఆగస్టు 1996లో జన్మించిన ఆమె మృదంగ కళాకారుడు సిర్కాలి శ్రీ జె స్కందప్రసాద్ కుమార్తె. పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2లో కన్నడ వర్షన్లో శివశ్రీ ఓ పాట ఆలపించారు. ఆమె యూట్యూబ్ ఛానల్కు 2 లక్షల మందికి పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇక మార్చి 9న బెంగళూరులోని గాయత్రి విహార్ గ్రౌండ్లో గ్రాండ్ రిసెప్షన్ జరుగుతుందని తేజస్వి సూర్య కుటుంబ వర్గాలు తెలిపాయి. ఈ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.